హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఇప్పుడు మిరపబజ్జీ తయారు చేసుకుందాము. కావాల్సినవి చూద్దాము. మిరపబజ్జీకి కావాల్సింది కడాయి పెట్టానండి. స్టవ్ మీద సరిపడా నూనె వేసాను. ఈ నూనె బాగా వేడెక్కిస్తాము. శనగపిండి తీసుకున్నాను. శనగపిండిలో సాల్ట్, వాము వేసి బాగా కలిపానండి. ఇప్పుడు మిక్సీ వేస్తున్నాను. మిక్సీని కూడా ఇందులో బాగా మిక్స్ చేసుకొని ఒక్కొక్కటి తీసి బాగా వేడెక్కిన ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుందాము. చూశాను కదా, నేను ఒక్కొక్కటిగా వేస్తున్నాను. ఇప్పుడు అటు ఇటు గరిట తిప్పుకోవాలండి. ఇప్పుడు బాగా కాలాయి కదా, ఇప్పుడు రెడీ అయిందండి మనం మిక్సీ బజ్జీ. ఇప్పుడు ఉల్లిపాయలు తరుక్కొని అందులో వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఉల్లి పకోడీ అందులోనే చేస్తామని అవి బాగా కలిపేసి ఇట్లా కలిపేసానండి. ఇప్పుడు స్పూన్తో కొద్దిగా తీసుకొని వేడి ఆయిల్లో వేస్తున్నానండి. అలా మొత్తము వేసేయాలండి. వేసిన తర్వాత రెండు పక్కల సమానంగా ఇట్లా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా కాలిన తర్వాత ఇంకా తీసేసుకోవడమేనండి. చూశారు కదా మిరపబజ్జీ ఎలా చేయాలో, ఉల్లి పకోడీ ఎలా చేయాలో. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.